ఏంటి చెల్లెమ్మా, నా కోసం ఉప్మా చేసావా? ఆ తిని నేను కళ్ళు తిరిగి పడిపోతే నీ డాక్టర్ ఫ్రెండ్ వచ్చి నువ్వు చెప్పిన డైలాగ్ని బట్టి పట్టి చెప్పి నాకు నేనే అబోర్షన్ చేసుకునేలా చేస్తావా? చదవ ఉప్మా తెలివితేటలు నువ్వును. స్క్రిప్ట్ బాగానే రాసుకున్నావు కానీ రాంగ్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నావు. జెద్దేనిందంటే దూడని ఘాటుని కట్టేయమన్నట్టు ఏ వయసు వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో తెలియని ఈ డాక్టర్ యాక్టర్ని తెచ్చి నీ కంపులో నువ్వే మొహం ముంచుకున్నావు. ఇంతకీ నీ స్క్రిప్ట్ ని సూపర్ ఫ్లాప్ చేసిన అసలు ట్విస్ట్ ఏంటో చెప్పలేదు కదూ? ఆ ట్విస్ట్ ఇది ఎలా వచ్చిందో తెలుసా? నువ్వు చట్నీ కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, సారీ ఇప్పుడే తీసుకొస్తాను. ఈ ఇందుకు అసలు బుద్ధే లేదు. ముందు పెద్దావిడికి పెట్టకుండా మనకి పెట్టింది. అత్తయ్యకి పెడదాం అర్జున్. అత్తయ్య తీసుకోండి, మీరు తినండి అత్తయ్య. పెద్దలంటే నీకెంత గౌరవం అపన్నా? ఏంటో అత్తయ్య, చిన్నప్పటి నుంచి ఇంతే. మీరు తినండి. మా అమ్మ అంటే నీకెంత ప్రేమ పర్నా? నువ్వన్నా ప్రేమే అర్జున్. ఈ ఉప్మా మనిద్దరం తిందాం. Sure. అలా నీ ఉప్మాని అత్తయ్యకి తిప్పికొట్టాను. ఆశగా తిని నీ ఆట కట్టేలా చేసింది. అత్తయ్యని కోపంగా చూసి లాభం లేదు. ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తే ముగ్గురు కూడగట్టుకుని చేయండి. అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. బాయ్. థ్యాంక్స్ వదినా. చిందు ఏం చేస్తుందా అని తెలుసుకోవడానికి నువ్వు కిచెన్లోకి వెళ్ళుండకపోతే నాకు మీ ప్లాన్ తెలిసేదే కాదు. బాయ్. నేను వెళ్తానే, ఇంకెప్పుడు నన్ను ఇలా పిలవకు. మొత్తం నీ వల్లేనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,